ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కావలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఐ, సిపిఎం, దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించడానికి కృషి చేస్తున్నారని పొదలకూరి కళ్యాణ్ తెలిపారు. దేశ రాష్ట్రంలో దోపిడీ పాలన జరుగుతుందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందిందని, ప్రశాంత వాతావరణంలో పాలన జరిగిందని ఆయన అన్నారు. అలాంటి పాలన మరలా పునరావృతం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రాజు, కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫ్యాక్స్ పర్సన్ సురేష్ బాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మనస, వెంకటేశ్వర్లు, దళిత సంఘర్షణ నాయకులు మల్లి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే దళిత సంఘాల పార్టీలు మా పార్టీతో కలిసి ఈ సార్వత్ర ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళడానికి కారణమని చెప్పడానికి ఎక్స్పెరిమెంట్ పెట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన నియోజకవర్గంలో కానీ చూస్తే ఈరోజు మొత్తం దోపిడీ పాలన జరుగుతూ ఉంది. అటు దేశంలో మోడీ గారి కాడి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వాల వరకు ఎక్కడ చూసినా దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రము ఆనాడు రాజశేఖర రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంత ప్రశాంతంగా పాలన జరిగిందో, ఆ పాలన రావాలంటే మన రాష్ట్రంలో అవసరం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీజేపీ పార్టీని గద్దె దింపడానికి కంకణం కట్టుకొని ముందుకొచ్చాం. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం ఎంత ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు. ఈ పార్టీలన్నీ కూడా దోచుకొని తినడానికే ముందుకు వస్తూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ పోలవరాన్ని తొమ్మిలో దొక్కి విషయం మన అందరికీ అర్థమైన విషయమే. ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యేక హోదా అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వదిలేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసినటువంటి విషయం మనందరం గమనించాల్సింది విషయమే. మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మన పాంప్లెట్ అందరూ మేనిఫెస్టో అంటారు. మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ప్రత్యేకంగా ప్రజలకి గ్యారంటీగా ఇచ్చే పథకాలని చెప్పి మేము ముందుకు వస్తున్నాం. ఇది రైతు పెట్టుబడి మీద 50% లాభంతో మద్దతు ధర ఇస్తాం. మొదటి సంవత్సరంలోనే కేంద్రంలో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు 30 లక్షల ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కూడా 2,25,000 ఉద్యోగాలు ఇస్తాం. ఉపాధి హామీ పథకం అంటే మన రాష్ట్రంలో కరువు పని అంటారు. 400 రూపాయలు ఒక మనిషికి వేతనంగా, వృద్ధులకు, వితంతులకు, వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేక హోదా ముఖ్యంగా మన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే మన రాష్ట్రానికి చాలా అవసరమైనది ప్రత్యేక హోదా. 10 సంవత్సరాలు గ్యారంటీగా ఇవ్వడానికి మా పార్టీ నిర్ణయించుకుంది ప్రజలకి. అలాగే ఉచిత విద్య KG to PG, ఇది ప్రజలకి, పేద ప్రజలకి చాలా అవసరం అవుతుంది. అలాగే ఇల్లు లేని వారికి 5 లక్షల వరకు ఇల్లు కట్టించడానికి మా పార్టీ నిర్ణయించింది. పథకాలతో పాటు కావలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడ్డాక నా తరపున బడుగు బలహీన SC ST బడుగు బలహీన వర్గాల ఆడబిడ్డల పెళ్లిళ్ళ టయాన ప్రతి ఆడబిడ్డకి 1 లక్ష రూపాయలు మంగళసూత్రం నా తరపున ఇస్తానని ప్రజలందరికీ, ప్రజలందరికీ మీ అందరి తరపున, మీ అందరి సమక్షంలో మీడియా ముఖంగా
ఖచ్చితంగా గ్యారెంటీగా నేను ఇస్తున్న మాట ఇది. అలాగే ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి, మన కావలి నియోజకవర్గం వచ్చేసరికి దోపిడీ జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నన్ను రోజు వచ్చి ప్రజలు కలుస్తూ ఉన్నారు, అన్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడు మీరు వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము మీ అంట రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మాకు భయం వేస్తుందన్న, పక్క పార్టీలు మమ్మల్ని బెదిరిస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలందరూ నేను ఒక్కటే విన్నపం చేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో కళ్యాణ్ అభ్యర్థి గెలుస్తున్నాడు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటు ఎవరికి భయపడుకోకుండా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన నెల్లూరు పార్లమెంటుకి గతంలో మన కలెక్టర్గా చేసిన కొప్పుల రాజు గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారు. ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ని అందరూ ఆదరించి మళ్ళా ఆయన సేవలను మనందరం కూడా వినియోగించుకోవాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమైన విషయం, నాకు టికెట్ చాలా లేటుగా అనౌన్స్ అయింది. నేను గడపకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించాలనుకున్నా, నాకు టైం సరిపడలేదు. ప్రజలందరూ కూడా ఎవరు తప్పుగా అనుకోవద్దు, గడపకు రాలేనంత షార్ట్ టైం ఉంది నాకు. నేను ప్రతి ఊరికి ప్రజల్లో మీటింగ్కి వస్తాను, ప్రచారానికి వస్తాను. ప్రతి గడపకి నా పాంప్లెట్, నా పథకాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నీ కూడా పాంప్లెట్ పంపిస్తాను. ముఖ్యంగా నేను ఒక సోదరుడు సోషల్ మీడియాలో పెట్టాడు, కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనారిటీ ఓట్లు, మైనారిటీలు ఎవరు పక్కన లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసి విలేకరులతో మాట్లాడటం జరిగిందని. క్షమించాలి సోదరా, కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టదు. అన్ని కులాల వారు కాంగ్రెస్ పార్టీకి ఆప్తులే. నాకున్న తక్కువ టైంలో ఇంకొకటి, నేను వచ్చింది పార్టీలోకి, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాను, నాకు కొంతగా అవగాహన లేకపోవచ్చు. పెద్దలు మీరు ఎవరైనా సలహా ఇస్తే దాన్ని ఖచ్చితంగా పాటిస్తా. అలాగే మైనార్టీ సోదరులు అన్నారు, మైనార్టీ సోదరులు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరిని కూడా కలుపుకొని ముందుకెళ్ళే తత్వంతో నేను పనిచేస్తాను పార్టీలో. మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మైనార్టీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మీకు చాలా ఇష్టం, నాకు తెలుసు ఫస్ట్ నుంచి. మైనార్టీ పెద్దలు కానీ, ఎస్సీ ఎస్టీ పెద్దలు కానీ, బీసీ వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ కావలిలో, రాష్ట్రంలో కూడా దాదాపు దగ్గర వస్తుందని నేను జ్యోతిష్యం చెప్పను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కళ్యాణ్గా కావలిలో గెలుపు మందే. ఏ పార్టీకి భయపడకుండా, మీరు అందరూ ఈ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే, నాకు ఆ విషయం తెలుసు కనుక మీరు అందరూ భయపడాల్సిన అవసరం లేదు. మనం ఈ పార్టీతో తిరిగితే ఆ పార్టీ ఇచ్చే పథకాలు రావు, బెదిరిస్తారని. అంతకు మించి మన పార్టీ కూడా పథకాలన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క జయం. ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అంతకన్నా అద్భుతంగా నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుండి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ మంచి చేస్తానని కోరుకుంటూ, అందరూ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా కొప్పుల రాజు గారిని, కావలి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ, ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.